వాసగిరి వెంకట లక్ష్మీనారాయణ అలియాస్ జేడి లక్ష్మీనారాయణ సిబిఐ సంస్థలో పనిచేస్తూ కూడా సత్యం స్కామ్, ఓబులాపురం మైనింగ్, ఎంఆర్, జగన్ అక్రమాస్తుల కేసు విచారణలో తన మార్క్ చూపించి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే 2018 మహారాష్ట్రలో తాను చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగానికి అనూహ్యంగా వాలంటరీ రిటైర్మెంట్ ప్రకటించి తన సొంత రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చేశారు జేడి. తనకు రాజకీయాల మీద ఆసక్తి ఉందంటూ ప్రకటించి ముందుగా ప్రజల సమస్యల మీద అవగాహన తెచ్చుకొని ఆ తర్వాత పొలిటికల్ ఎంట్రీ ఇస్తానంటూ ప్రకటించి ఏపీ రాజకీయాల్లోకి ప్రవేశించారు. అయితే జేడి పొలిటికల్ ఎంట్రీతో ఒక్కసారిగా ఉలిక్కి పడింది వైసీపీ. ఇక 2019 ఏపీలో జరగబోయే రాజకీయ పోరులో తాను కూడా ఒక ఆయుధం అవ్వాలని భావించిన జేడి జనసేన పార్టీలో చేరి ఆ పార్టీ తరఫున విశాఖ ఎంపీగా బరిలోకి దిగి ఓటమిని ఎదుర్కొన్నారు. పోటీ చేసిన మొదటిసారే దాదాపు 2,80,000కు పైబడి ఓట్లు, సుమారు 23.3% ఓట్ పర్సెంటేజ్ దక్కించుకున్నారు జేడి. తనతో పాటుగా తాను పోటీ చేసిన జనసేన పార్టీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఓటమి పాలవడంతో పవన్ తిరిగి మేకప్ వేసుకోవడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ జనసేనకు రాజీనామా చేసి బయటకు వెళ్లారు. 5 ఏళ్ల వైసీపీ పాలన మీద రాజకీయ విశ్లేషణలు చేస్తూ కాలం గడిపిన జేడి తిరిగి 2023 డిసెంబర్ 22న జై భారత్ నేషనల్ పార్టీని స్థాపించారు. అవినీతి, బానిసత్వం నుండి ప్రజలకు విముక్తి అనే నినాదంతో మొదలైన ఈ పార్టీ అధికారంలోకి వస్తే మా పార్టీ అప్పులు చేయదు, తప్పులు చేయదు అంటూ ప్రజలకు హామీ ఇచ్చారు. అయితే 2024 కూటమి సునామీకి 151 సీట్లతో కొండెక్కి కూర్చున్న వైసీపీ కూడా 11తో పాతాళానికి పడింది. దీంతో జై భారత్ నేషనల్ పార్టీ జాడే ఎక్కడా కనిపించలేదు. తన పార్టీ తరపున నార్త్ విశాఖ నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి కనీసం డిపాజిట్లు కూడా పొందలేకపోయారు. రాజకీయాల్లో గెలుపోటములు సర్వసహజం, కానీ ఉనికిని కోల్పోకూడదు. గత ఎన్నికల్లో జనసేన కూడా రాజోల్లో ఒక్కటి మినహాయిస్తే పోటీ చేసిన అన్ని స్థానాల్లో ఓటమి ఎదుర్కొంది. చివరికి పవన్ ను కూడా పోటీ చేసిన 2 చోట్ల ప్రజలు తిరస్కరించారు. అయినా పవన్ తన ప్రయాణాన్ని ఎక్కడా ఆపలేదు. అలాగే రాజకీయాల్లో తన ఉనికిని, తన పార్టీ ప్రస్తావాన్ని ఎక్కడ కోల్పోకుండా రాజకీయాలు చేస్తూనే వచ్చారు. అయితే జేడి లక్ష్మీనారాయణ కూడా ఓటమి ఎదురైందనో, గెలుపు అందుకోలేకపోయానో అనుకోకుండా నిత్యం ప్రజల మధ్య ఉంటూ ప్రజా సమస్యల మీద ప్రభుత్వంతో పోరాడుతూ ఉంటే ఏదో ఒక రోజు ఏపీ రాజకీయాల్లో కూడా జేడి హాట్ టాపిక్ కావచ్చు. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా వరదలు సృష్టించిన బీభత్సానికి ప్రజలు సర్వస్వం కోల్పోయి అల్లాడుతుంటే జై నేషనల్ పార్టీ తరఫున జేడి లక్ష్మీనారాయణ ఎక్కడా కనిపించలేదు. అలాగే తన వంతు సాయం కింద కష్టాల్లో ఉన్న ప్రజలకు మద్దతుగా మేమున్నామనే భరోసా ఇవ్వడంలో కానీ జేడి ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. రాష్ట్రంలో ఇంతటి భయానక వాతావరణం ఉన్నప్పటికీ ఒక రాజకీయ నాయకుడిగా, ఒక పార్టీ అధినేతగా జేడి జాడ కనిపించకపోవడం ఆయన ఉనికిని ప్రశ్నిస్తుంది. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉండాల్సిన ప్రతిపక్షం బురద రాజకీయాలు చేస్తూ వరద బాధితులను గాలికొదిలేసింది. ఇటువంటి క్లిష్ట సమయంలో ప్రజలకు గుక్కెడు మంచినీళ్లు అందించినా, పట్టెడన్నం పెట్టినా అది వారికి ఎంతో మేలు చేసినట్టే అవుతుంది. దీనికి ప్రభుత్వానికి చేయుతగా పలు స్వచ్ఛంద సంస్థలు, పలువురు వ్యాపారవేత్తలు, సినీ రాజకీయ సెలబ్రిటీస్ విరాళాలతో ముందుకొస్తున్న జేడి మాట మాత్రం ఎక్కడో వినిపించడం లేదు. ఎన్నికలు ముగిసి ఇప్పటికే దాదాపు 4 నెలలు పూర్తవుతున్నప్పటికీ ఏపీ పొలిటికల్ తెర మీద జేడి అదృశ్యమయ్యారు. దీనితో రాజకీయాల నుండి కూడా వివి లక్ష్మీనారాయణ అలియాస్ జేడి లక్ష్మీనారాయణ వాలంటరీ రిటైర్మెంట్ ప్రకటించారా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయాల్లో గెలిచినా ఓడినా ప్రజల మధ్యనే ఉంటూ మళ్ళీ రాజకీయాలే చేయాలి అనేది జేడి గ్రహిస్తారా, లేక సైలెంట్ అవుతారా?